పేరులో ఫ్యామిలీ, చేసే పనులు మాత్రం గలీజ్. స్పా మాటన సెక్స్ దందా చేస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిర్వాణ ఫ్యామిలీ స్పాలో ఈ దారుణం వెలుగు చూసింది. బీఆర్కే న్యూస్ కు దొరికిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ అక్కడ జరుగుతున్న చీకటి వ్యాపారం గుట్టును రట్టు చేశాయి. బేసిక్ అంతా 50 అండి. 1 అవర్ వస్తుంది. 45 మినిట్స్ వస్తుంది. 50 మినిట్స్ వరకు టోటల్ 1 అవర్ వస్తుంది. వద్దులే, 4 hands అంటే ఇద్దరు అమ్మాయిలు చేస్తారు. తెలుసులే. అది 2.5 వస్తుంది. 2 hours వస్తుంది. డిస్కౌంట్ ఉంది. నేనేం 2 hours అంటే ఇద్దరు ఎట్ టైం చేస్తే 60 మినిట్స్ వస్తుంది. 1 by 1 చేస్తే 120 మినిట్స్ వస్తుంది. వద్దులే. 110 ఆఫర్ పెట్టినాము. ఈ ఎక్సర్సైజ్ ఏమున్నాయి ఉంటుంది మీకు ఫుల్ న్యూడ్ వరకు ఉంటుంది. హ్యాపీ టాప్ ప్లస్ బాడీ ఫుల్ న్యూడ్ వరకు ఉంటుంది. అయ్యంతా 500 నుంచి 2000 వరకు వస్తుంది. మీరు తీసుకున్న సర్వీస్ ఏడ కట్టాలి, లోపల కట్టండి. ఇక్కడ లోపల ఎక్కడైనా పే చేసుకోవచ్చు. లేదంటే లోపల మీరు తీసుకున్న సర్వీస్ బట్టి లోపల చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రాబ్లం లేదు. 2000 కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే మాకు కంప్లైంట్ చేయండి. ఎక్కువ డిమాండ్ చేస్తారు. మాకు ఆల్రెడీ బయట చెప్పారమ్మా 2000 అంటే. సర్లే, సెలక్షన్ ఉందా? సరే అమ్మను ట్రై చేస్తారు. చేశారు. ఎప్పుడు మార్చారు ఇక్కడికి? అక్కడ అదెవరిది అడ్రస్? ఇక్కడ మేము ఊరికే దగ్గరలో ఎడ నేను ఎత్తుక్కోండి. పాతదా అది? తగ్గదా? డిస్కౌంట్ లేదు. అది బేసిక్గా ఈరోజు 4 hands ఆఫర్లో ఉంది. మొత్తం ఏడే చేసేస్తున్నా. 35 సెలక్షన్ దగ్గరికి బిల్లు కూడా కొత్త ఎంతమంది ఉన్నారు మొత్తం? 4 members. నువ్వు 2 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తుందంటే మీరు మామూలుడు కాదు. మేము ఉండరు. అది తమ్ముడిది, వాళ్ళ తమ్ముడుదా? చిన్న సార్. ఇది నాగార్జున సార్. వీళ్ళు ఒక్కొక్కరికి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళాము అమ్మాయిని. మాకు ఇక్కడ ఏమైనా నచ్చకపోతే వేరే బ్రాంచ్ అక్కడ అనుకుని ఇక్కడ తిప్పుతారని వేరే చోటుకి ఇక్కడే మీకు ఫుల్ సేఫ్. ఎలా అంటే లోపల అవన్నీ ఆఫీసులు ఉన్నాయి. అదే నాకు అర్థం కాలే. ఇన్ని ఆఫీసుల్లో దీనికట్ట పర్మిషన్ ఇచ్చారా అని. ఆఫీస్ ఎలా తెలుస్తుంది చెప్పండి? అంత క్లియర్గా తెలియదు. మాకు ఎప్పటి నుంచి ఎక్కడ కెమెరా ఉన్నాయి తెలుసా? బిల్డింగ్ ఉంది మెయిన్, అక్కడ ఉన్నాయి. అక్కడ ఎప్పుడు వచ్చినా మాకు అక్కడ నుంచి ఇప్పుడు వస్తే వాళ్ళు చెప్పేవాడికి బట్టలు వేసుకుని బయట కూర్చుంటాం. మనం కెమెరాలు అక్కడ వరకు పెట్టుకున్నాం సార్. కింద మెట్లు ఎక్కే కాడి నుంచి లిఫ్ట్ ఎక్కే కాడి నుంచి మెయిన్ రోడ్ అంతా వాళ్ళకి ఐడియాలు ఉంటాయి సార్. వాళ్ళకి అయినా వీళ్ళు పోలీసులకు డబ్బులు ఇస్తారు. డబ్బులా? అమౌంట్ ఇస్తారు పోలీసులకి. మనం నెల పోలీసులకు 50,000 పోతుంది. మనకి ఎవరన్నా ఇది ట్రాన్స్పోర్ట్ అంటారు కదా, వాళ్ళు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళు చెప్తారు మనకి ఫలానా రోజు ఇలా వస్తారు. ఇలా అంటే ఆ రోజు మేము తాళవాన్ని వేసుకెళ్ళిపోతాం, లేదా ఊరికే కూర్చుంటాం వచ్చి. మీరు వాళ్ళు ఏం చేయకపోవచ్చు కూడా. కానీ డబ్బులు సార్, డబ్బులు ఇస్తే ఎవడైనా నోరు మూస్తాడు. డబ్బులు పడితే ఎంత క్లారిటీ ఉన్నారు. ఇంకేం వస్తారు పోలీసులు లోపలికి? డబ్బులు ఇసిరితే ఎవడైనా వస్తాడు. ఎంత పనికిరాలైనా వస్తాడు. డబ్బులు వాళ్ళు వచ్చి పెద్ద ఊరికి చూసి వెళ్తారు. మరి ఎవరితనం నచ్చిందంటే మళ్ళీ ఆడ రాత్రి 8 వాళ్ళే వస్తారు మసాజ్ కావాలని చెప్తారు. వాళ్ళు పోలీసులు కూడా ఏం చెప్తారు. మేము మస్తు మంది పోలీసులు మసాజ్ చేసి ఇప్పుడు చూస్తారా ఏంది ఇట్లా చేస్తారు, మీరు చేయకూడదు, అలా ఇలా లోపలేస్తారు. అది అంటాడు. ఇలా చూడండి ఎవరితోనే నచ్చింది అనుకో మెల్లగా ఫోన్ చేస్తాడు మా స్పాకి. అదే పొద్దున్న పోలీస్ నేనే అంటాడు. మేము వస్తాను అమ్మాయి మాస్క్ వేసుకుని కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి
మంచిగా ఎంజాయ్ చేసి ఏం చేస్తాం వాళ్ళు ఏంటి సార్ పోలీసు వాళ్ళు వచ్చు పోలీసు వాళ్ళు భయపడతారు మేము మాకు అంత అనుభవం ఉన్నాం పోలీసులు ఏమో సార్ పొద్దున్న వచ్చి పెద్ద వార్నింగ్ ఇచ్చాను నేను ఉప్పు కాదు కానీ మొగోళ్ళు కానీ మాకుండా పోలీసులు మాకు నీతులు చెప్తారు బాగా క్లారిటీగా ఉన్నావు కదా. మళ్ళీ ఏం చేయాలి నేను చూసి 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 చిరాకు వచ్చేసింది నాకు నేను వచ్చిన కొంచెం అదే భయం పెట్టుకుని నువ్వు నాకు సర్వీస్ ఏం చేస్తాను చెప్పరాను సర్వీస్ చెప్పాను చెప్పలే ఇంకా మళ్ళీ మసాజ్ మరి ఫస్ట్ కొంచెం మసాజ్ చేయాలి ఫస్ట్ ఎలాగానే దాడి చేసుకుంటే ఎలా కొంచెం ఫీల్ ఉండాలి. ఏంది నువ్వు ఇంత భయపడుతుంది దొంగను అది తీ దాన్ని చూస్తే నన్నేం చేస్తావు ఇప్పుడు నాకు ఫోన్లో కింద పడుతుంది అది ఎందుకు పడుతుంది లేదు నాకు ఫోన్ ఎంత కొట్టి చాలా ఇబ్బంది పడుతుంది.